అన్న ఇప్పుడు లైలా మూవీలో వచ్చి పృథ్వీ గారు కామెంట్ చేశారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? అసలు పృథ్వీ గారిది కాదన్న తప్పు అక్కడ ఫస్ట్ చిరంజీవి గారు వస్తే తప్పు. చిరంజీవి గారు వచ్చినట్టున్నాడా? గేమ్ చేంజర్ సినిమాకి అట్లా అడవుడు చేశారు. చిరంజీవి గారు వచ్చి జనసేన పార్టీల గురించి ఎందుకన్నా పాపం ఈ సినిమాకి పృథ్వీరాజ్ అడవుడి గేమ్ చేంజర్ అట్టగా చేసాడు, దీనికి అట్టగా చేసాడు. దానివల్ల ఎవరు నష్టపోతారో? ప్రొడ్యూసర్ నెక్స్ట్ చిరంజీవితో సినిమా ఉంది, విశ్వసేన్ నెక్స్ట్ ఏదో సినిమా తీసుకుంటాడు, డైరెక్టర్ అయిపోతాడు. పాపం ఎన్నో ఆ సినిమా డైరెక్టర్ ఫస్ట్ సినిమా కదా పాపం, అది బాగా లాసే అన్న. లేదంటే ఇప్పుడు వీళ్ళు ఎట్టగా వెళ్తే మళ్ళీ నెక్స్ట్ సినిమాకి కూడా ఏదో ఒక అడవుడు చేస్తున్నారు. ప్రతి వాళ్ళకి కామెడీ అయిపోయింది. అప్పుడు పవన్ కానీ మరి 0 సీట్లు వచ్చినప్పుడు ఎవరు కామెడీ చేయలేదా? అప్పుడు ఎందుకు చేయలే? ఇండస్ట్రీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీ సపోర్ట్ చేయలేదని సపోర్ట్ ఏం చేయకుండా చిరంజీవి అక్కడ వెళ్ళి యాక్టింగ్ బాగా చేసాడు, చేతులు కట్టుకుని అది కట్టుకుని. అది జనాలు ఏదో మనం చిరంజీవి గారు దండాలు పెట్టేసాడు, అయినా చిరంజీవి జగన్ వైజాగ్ స్టూడియో పెట్టండి మీకు అన్ని ఇస్తాం, కాకపోతే లాస్ట్లో ఇక్కడ ఉన్నాయి అందుకని వెళ్ళిపోయాడు, జగన్ సపోర్ట్ చేయలే. అంటే ఎవరైనా అంతేకన్నా, మన ఇప్పుడు ఏపీ ప్రభుత్వం బాగుపడాలని ఆయన అనుకున్నాడు, వీళ్ళు చేయలే, ఆయన సపోర్ట్ చేయలే. దానికి ఎవరైనా చెప్తారు ఈ బాయ్కాట్లు అయినా తప్పేలేదు. అది విశ్వసేన అయితే పాపం బయటకు వచ్చి బతిమాలుతున్నాడు కదా. పృథ్వీ హడావుడు అన్న ఎక్కడికి వచ్చిన గేమ్ చేంజర్ కట్టగా చేసి ఆ సినిమా నాశనం చేసి, అంటే సినిమాలో కూడా మ్యాటర్ లేదు. ఇంకా ఈ సినిమాను కూడా బయటికి రావాలంటే దాన్ని ఏమంటారు, సినిమా చాలా బాగుంటే ఇది తట్టుకోగలదు. లేకపోతే వైసీపీ ప్రవాహంలో కొట్టుకుపోయిందా? వైసీపీ ప్రవాహంలో కొట్టుకునేంత ఎఫెక్ట్ అయితే ఉండదు. సినిమా బాగుంటే ఎవరు ఏం చేయలేరు అన్న. సినిమా చాలా బాగుంది అనుకో, వైసీపీ ఎంత అడవుడు చేసినా బాగానే వస్తుంది. లైలా మూవీ హెచ్డి ప్రింట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారంట, 10 ఏళ్ళుగా వచ్చిందన్న. మొన్న వైసీపీ ప్రభుత్వం రిలీజ్ చేసిందంట. అంటే నిజమే, హిందీలో చావా కూడా రేపు చేస్తారు, అది కూడా వైసీపీ చేసింది. నెక్స్ట్ హాలీవుడ్ సినిమా ఏదో ఒకటి చేస్తారు, అది కూడా వైసీపీ. ఇక ప్రతిదాని వైసీపీ అదే పని అన్న. తండేలు సినిమాలో జగన్ గారి ఏదైతే సీన్ ఉంటాయో అవి పెట్టలేదని చెప్పి తండేలు రిలీజ్ చేశారంట. గేమ్ చేంజర్ ఏమో మనందరూ తెలుసు, మెగా ఫ్యామిలీ అంటే సౌత్ ఆఫ్రికాలో కూడా ఉన్నారు ఇలా అభిమానులు. సౌత్ ఆఫ్రికాలో కూడా ఉన్నారు అభిమానులు. ఆ బన్నీవా సౌత్ ఆఫ్రికా నుండి వచ్చింది అన్నాడు ప్రింట్. అవన్నీ ఊరినే పడిపోతారన్న. ఆయన అధికారంలో లేడు, ఏదైనా అనేయచ్చు. మొన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారు, ఆయన సపోర్ట్ గా ఏదో ఒకటి మాట్లాడాలి. పృథ్వీరాజ్ గారికి ఫోన్ చేసి వైసీపీ వాళ్ళు అమ్మనా బూతులు తిట్టడం వల్ల ఆయనకి ఇప్పుడు హై బీపీ వల్ల గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉందంటారు, హాస్పిటల్లో ఉన్నాడు. అమ్మనా బూతులు ఎవడో తిట్టుండో, పృథ్వీరాజ్ నెంబర్ ఎవరికి తెలియదు, వైసీపీలో అందరికీ తెలిసండి నెంబర్. అందరూ బూతులు తిడితే చచ్చిపోయేవాడు. అట్లేం తిట్టరన్న, ఎక్కువ బూతులు తిట్టేది మనకి వీళ్ళే ఎక్కువ తిడతారు. ఈ రెండు పార్టీల వాళ్ళు సోషల్ మీడియాలో తట్టుకోలేము, హెవీగా తిడతారు. కాకపోతే ఏంటంటే ఆయన టెన్షన్ వచ్చేది ఉంటుంది, సినిమా మీద ఎఫెక్ట్ పడిపోయింది. నేను అనవసరంగా నోరు జారాను, తప్పు తెలిసింది కన్నా. ఇప్పుడు ఒకసారి తప్పు చేసినా మళ్ళీ తప్పు తెలుసుకుని ఉంటాడు, ఆ ఎఫెక్ట్ వల్ల బీపీకి వెళ్ళిపోయి ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. మొత్తానికి 12 గంటల్లో చుక్కలు చూపించారు వైసీపీ వల్ల. చూపించాలన్నా, చూపించకపోతే మళ్ళీ ఇంకో సినిమా ఆడే ఫస్ట్ ఇట్టగా. అసలు మెగా ఫ్యామిలీ వచ్చి చేసే పని అదన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు వచ్చే రిపబ్లిక్ సినిమాకి అంత అడౌట్ చేసాడు. ఎందుకు చేస్తున్నారు? సినిమాగా చూడండి అంటారు వీళ్ళే, సినిమాలో రాజకీయం తీసేది వీళ్ళే. సినిమాలో రాజకీయం చేయకపోతే ఏముండదు కదా, సినిమా బాగానే చూస్తారు. సినిమా అభిమానులు జగన్ ఆపుదామని ఎన్ని చూసిన భీమా నాకు చూడలేదా? అన్ని సినిమాలు వకీల్ సాబ్ చూడలేదా? నీకు భయంకరం జగన్ అభిమాని, నేను వకీల్ సాబ్కి నేనే వెళ్ళలేదు. సినిమా బాగుంటే సినిమాని ఎవరు ఆపలేరన్నా. సినిమాలో మ్యాటర్ లేకపోతే జగన్ ఆపేసాడు అంటున్నారు. జగన్కి ఇదే పనే. మట్కా సినిమా అట్టగా, అసలు మట్కా సినిమా చూసారు మీరు? మంచి పని చేశారు చూడమా. అట్లాంటి సినిమాలు కూడా జగన్ ఆపాడండి. ఇంకేంటి చెప్పేది? సినిమాలో మ్యాటర్ లేదు. ఇంకా జగన్ అదేం కాదు, లైలా సినిమా బాగుంటే చూస్తారు కానీ సినిమా ఏదో రొటీన్ అనిపిస్తుంది ట్రైలర్ చూసినప్పుడు మనకి. ఏదో లేడీకి అంటే అంత అడవుడు అనిపించలేదు, అందుకనే వాళ్ళు ఏమైనా స్కెచ్ చేస్తారేమో ఆ మూవీ టీమే బతు క్రియేట్ చేస్తాక. అవి కూడా అయ్యి ఉండొచ్చు. విశ్వసేన్ చాలా టాలెంటెడ్, అది కష్టపడతాడు పాపం. సారీ చెప్పాడు, అది మాత్రం గ్రేటే. అంటే జగన్ ప్రభుత్వంలో అంటే మన అసెంబ్లీలో స్పీకర్ గారు కూడా ఆయనకు ప్రతిపక్షం లేదు కాబట్టి ఆయన రావట్లేదు అని అంటున్నారు. ప్రతిపక్షం లేదు కాబట్టి అలా అక్కర్లేదన్న. అసెంబ్లీలో జనాలకు ఏదైనా మంచి జరిగే కార్యక్రమం ఏదైనా జరుగుతుందా? మంచి గురించి ఇది జనాలకి చేస్తే మంచిదని మాట్లాడుకున్న చరిత్ర ఉందా? జగన్ గారిని ఎమ్మెల్యే చేశారు కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలి. జగన్ అభిమానులు ఎవరు కోరుకోవట్లేదు. నువ్వు అసెంబ్లీకి వెళ్ళిపోయినా పని చేసి పెడితే చాలు, అసెంబ్లీకి వెళ్ళి అక్కడ వాక్ అంటే అక్కడ పోయి అధికార పక్షాన్ని ప్రశ్నించాలి కదా జగన్ గారు. ప్రశ్నించిన వాళ్ళు ఏం మాట్లాడరు, మేము చేసింది కరెక్ట్ అంటారుగా. అక్కడ లడ్డూలో కల్తీ లేకపోయినా కల్తీ అంటారు. అక్కడ ఆయన చచ్చిపోతే ఒక పిల్ల చచ్చిపోయి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మని వెళ్తే చచ్చిపోయింది, దానికి తిరిగి ఏం తెస్తామమ్మా అన్నాడు అంట. మరి అది అట్లా ఉంటది. వాళ్ళు చేస్తే ఏదైనా కరెక్టే అన్న. జగన్ ఏదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని ప్రశ్నిస్తామంటే దేశద్రోహి అంటారు. ఏం అక్కర్లేదు, సైలెంట్ గా ఈయన జగన్ 2.2 అని జనాల్లోకి వస్తా అన్నాడు. అట్లా వచ్చి జనాలు ఎందుకు ఓడిపోయామని తెలుసుకుని అది చేసి మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నారు. అంటే జగన్ అభిమానులు ఎవరో రావాలని అయితే కోరుకుంటున్నారు. ఫ్యూచర్ లో జగన్ మళ్ళీ ఇంకా సీఎం అయ్యే ఛాన్స్ లేదంట. ఛాన్స్ అంటారా ఏంటన్నా? 2029లో 100% కొట్టేస్తాడు. ఎందుకంటారు? వీళ్ళు చేయరు కదన్నా. ఇప్పుడు సునిశ్చిత్ 100 హీరో ఎంత నిజమో
సునిశ్చిత్ అనేవాడు నేను ఒక్కడే సినిమాలో ఎంత హీరో అనేది ఎంత నిజమో, చంద్రబాబు మంచి చేస్తాడు అనేది అంతే నిజం. అది నమ్మితే ఇది నమ్మదు. ఎందుకు మన పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీపచ్చంగా పరిపాలిస్తున్న డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ అదే సేమ్ మనకు సునిశ్చిత్ అట్టగా చెప్పాడుగా, రంగస్థలంలో ఆయన హీరో అన్నాడు, నేను ఒక్కడే, ఇది అట్టగా చెబుతారు వీళ్ళు. ఆ రెండు సేమ్ అలాగే ఉంటాయి, చెబుతారు అంతే, జరగవు. అవన్నీ అబద్ధాలు మనం నమ్మాం. సునిశ్చిత్ నమ్మలే పాపం. అదే జగన్ 2.0 మీద చాలా ట్రోల్స్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? చాలా మంది ప్రజలు. 100 మందిలో 60 మంది చేసిన 40 మంది జగన్ వైపే ఉన్నారన్న. 60 మంది కూడా 80 మంది మారుతారు, 20 మంది అటే ఉంటారు చివరికి అయ్యేటప్పుడు. ఆ 20 మంది కూడా బాగా డబ్బు ఉండేవాళ్ళు. వైన్ షాపులు ఇప్పుడే 15% పెంచారు, అట్టగే పెంచాలి. చంద్రబాబు అట్ట పెంచుకుంటే సంపద సృష్టించాలి. మందుకు రేట్లు పెంచాలి, అన్ని పెంచాలి. రోడ్డు ట్యాక్స్లు ఎత్తాడు అన్న, టోల్గేట్ పెడతాను ఊరికి, అవన్నీ పెంచి సంపద సృష్టిస్తా అన్నాడు. నిజంగా మద్యం రేట్లు పెంచారు, దాని మీద పెంచాలన్నా. జనాలకు అదే కావాలి. లేదు తగ్గించేస్తా, తమ్ముళ్ళు అనగానే వేసారుగా, బాగా తగ్గించారు. ఇప్పుడు పెంచాడు, ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు మళ్ళీ 2029 ఓడిపోతాం కన్ఫర్మ్. ఈ లోపు ఇన్ని సంపద సృష్టించేస్తాడు ఇట్లాగే. ఏది హెరిటేజ్ కి ఇటన్నిటికి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, 2029లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వబోయే ఛాన్స్. మరి జగన్ ఏం చేస్తాడు? జగన్ ఛాన్స్ లేదంటున్నారు అన్న. ఎవరన్నా అందే? అసలు ఎవరు అందే? 2029లో 130 సీట్లకి ఒక్క సీటు కూడా తగ్గదన్న. రాసుకో, అసలు తగ్గదో. వీళ్ళు ఎడు తిరిగి చేయరు, వీళ్ళు అబద్ధాలు చెప్తే చేయరు. 2029లో వచ్చేస్తాడు, చూసుకోండి మీరు. మీరు చూస్తూనే ఉంటారు. 2029 మళ్ళీ కొట్టారు. పృథ్వీరాజ్కి ఇంకా సినిమా ఛాన్స్ లేనట్టేనా? పృథ్వీరాజ్ సినిమా ఛాన్స్ పెరుగుతాయి అన్న, లేవంటాం ఏంటన్నా బాబు. ఎందుకు? జగన్ తిట్టాడు కన్నా, మెగా ఫ్యామిలీ అన్ని సినిమాల్లో ఉంటాడు. పోసాని ఎన్ని సినిమాల్లో లేడు? పోసాని ఇటువరకు అన్ని సినిమాలు ఉండేవాడు తెలుసుగా మనకి. ప్రతి సినిమాలో ఉండేవాడు పోసాని. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తిట్టాడు తర్వాత సినిమాలో కనబడ్డాడు పోసాని కృష్ణుడు. ఇప్పుడు చూసారా పోసాని కృష్ణుడు సినిమాలో ఉంటుంది? చూసారా మీరు? ఇప్పుడు ఆ కామెడీ మిస్ అయిపోయారు, అన్ని మిస్ అయిపోయారా. మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తే సినిమాల్లో ఉంటారు, తిడితే ఉండరు. అది కామన్, ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళ చేతిలో ఉంది. ఎవరు సినిమాని రాజకీయాల్ని ఒక దాంట్లో చూడొద్దు, దూరం దూరం పెట్టాలి. సినిమా విషయాల్లో రాజకీయాలు రావద్దు, రాజకీయ విషయాల్లో సినిమా. అదే అంతే కదా మన పర్ఫెక్ట్. సినిమా ప్రేమికులు రాజకీయాలకు, మరి సినిమా మనుషుల రాజకీయాల గురించి మాట్లాడుతుంది ఎందుకన్నా? ఎవరు మాట్లాడారు? ఈ చిరంజీవి గారు నేను జనసేన అనలేదా, పృథ్వీరాజ్ చడావుడు చేయలేదా? అవి మాట్లాడుకోకూడదు. రాజకీయాలు సినిమాలు అని చూస్తారన్నా. అన్న నేను జగన్ అభిమాని, ప్రతి పవన్ కళ్యాణ్ సినిమా చూస్తా, నచ్చిన సినిమాలో చూస్తా. భీమల నాయకు బాగుంది వెళ్ళేసాం, వకీల్ సాబ్ బాగుంది వెళ్ళేసాం, బ్రో సినిమా బాగా వెళ్ళేలా. అవి ఏం లేదన్నా, పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా వరకే ఉంటారన్న. ఓటు వచ్చేప్పుడు జగన్కి ఎందుకు వేస్తారంటే జగన్ కొంచెం పేదలు కొంచెం సపోర్ట్గా ఉంటాడని వేస్తారు. అది వీళ్ళంటే వీళ్ళ క్యాటర్ వేరుగా ఉంటుంది, డబ్బున్న వాళ్ళకి వీళ్ళకి బాగుంటుంది, వాళ్ళ క్యాస్ట్కి. అందుకని చంద్రబాబు కొంచెం నచ్చుతుంది. థ్యాంక్ యూ అన్న.